కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఎన్ని నిధులతోటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించినామో మా సీతక్క గారు ములుగు జిల్లాకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి తీసుకొచ్చిందో ఇవాళ ఆర్ఎండ్బి రోడ్లను చూస్తే కనబడతాయి. అదేవిధంగా నిరుద్యోగులకు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ల పద్ధతిలో మేము వాళ్ళకు జీవనోపాధి కల్పించినాం. ఎంతో కొంత గవర్నమెంట్ కొలువు పొందాలని కూడా వివిధ శాఖలలో ఏఈలు కావచ్చు, ఇంకా వేరే శాఖలలో ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలే, ఈ ప్రజా ప్రభుత్వ హాయంలే. కాబట్టి మళ్ళీ మీకు హెచ్చరికలు చేస్తున్నా, ఏదైతే మాయ మాటలు చెప్పి తినింటి వాసాలు లెక్క పెట్టేటువంటి మీరు ఇంకోసారి మా సీతక్క గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ. ములుగు జిల్లాలో అభివృద్ధిని చూసి వీళ్ళు ఓర్వలేక ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఇక నుండి మీరు మానుకోండి. లేదంటే మాత్రం ములుగు జిల్లా ప్రజలు మీకు తగిన బుద్ధి ఇది వరకు చూపెట్టిండ్రు, మళ్ళీ కూడా మీకు ఆ బుద్ధి చూపెడతారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తాడవైపు మాజీ సర్పంచ్గా నేను హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకంగా కొంతమంది పేర్లతోటి పోస్టులు పెట్టడం, ఫేస్బుక్లలో అప్లోడ్ చేయడం, సీతక్క మీద దుష్ప్రచారాలు చేయడం, ఇవన్నీ మానుకోకపోతే మాత్రం త్వరలో మీ అందరికీ తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్గా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాను. మీరు ఇంకొకటి, ప్రతి దానికి ఆదివాసులు అని చెప్పేసి, మేము కూడా ఆదివాసులం అని చెప్పేసి కులాన్ని కూడా వాడుకొని ఆదివాసులమనే ఒక పేరుతోటి రాజకీయంలో కూడా చెడు రాజకీయం చేయాలని చూస్తే కూడా ఎవరు కూడా ఊకోరు. అందరూ కూడా ఆదివాసులమే. మా రాజకీయంలో ఉన్నది కూడా ఈ ములుగు కాన్స్టిట్యున్సీ ఆదివాసీ రిజర్వేషన్ పేరుతో ఉన్నది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ లో ఎవరు కూడా రాజకీయాలను కుల రాజకీయాలతోటి ప్రేరేపించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ ములుగు జిల్లాలో ఏదైతే నీచపు రాజకీయాలు, శివ రాజకీయాలు ప్రేరేపితం ఉద్ధృతం చేసి అల్లర్లు గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం పొందాలనుకుంటున్నారు మీరు, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొట్టమొదటిగా ములుగు జిల్లానే అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. అందరూ గమనించండి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు నమ్మకండి. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీకు జరగాల్సినటువంటి ఏదైతే లాభాలు ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఇంకా వ్యవసాయ రంగం పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సుఖమంగా ఉన్నది. అందరూ కూడా ములుగు ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మకండి. వాళ్ళ యొక్క నీచపు రాజకీయాలు అందరు గమనించండి. ఇవాళ సీతక్క గారు కరోనా కాలంలో అప్పుడు కావచ్చు, ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు కావచ్చు, ప్రజాసేవలనే ఉండి సీతక్క గారి జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ఇవాళ ఒక్కటే ఆడబిడ్డ, కనీసం తోడు కూడా లేనటువంటి సీతక్క ఇవాళ ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజలకే సేవ చేస్తూ ఇవాళ రాష్ట్ర మంత్రి అయినప్పటికీ కూడా ములుగు జిల్లాలో కనీసం వారానికి 2-3 సార్లు అయినా వచ్చి నా జిల్లాని, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధిలో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి 119 నియోజకవర్గాల కెల్లా ఈ ములుగు నియోజకవర్గాన్ని ఇంత చక్క అభివృద్ధి పదంలో సాగనింపడానికి మన సీతక్క గారు ముందడుగు వేసి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సీతక్కకు అండదండగా ఉండి ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క మాయ మాటలు ఏదైతే కేసీఆర్ కు గులాంగిరిగా చేస్తున్నటువంటి వాళ్ళ మాయ మాటల్ని నమ్మకండి. దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా సమస్యకు కాంగ్రెస్ పార్టీ మీకు ఆపదలో ఆదుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా. నా సవాల్ను స్వీకరించినట్టయితే మీరు ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా చెప్పండి, నేను మీ సవాలుకు సిద్ధంగా ఉన్నా, రెడీ. ఇంకొకసారి శ్రీనివాసరెడ్డి కానీ బడే నాగజ్యోతి కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు, తప్పుడు ఫేస్బుక్లలో, వాట్సాప్లలో
గ్రూపులలో మెసేజ్ల ద్వారా ఇంకోసారి గనక ఇలాంటి పోస్టులు పెట్టినా కూడా బాగుండదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం.